ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఆ లవ్ స్టోరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపిలే. యాడ్స్ ఆఫ్ భయ్య సినిమా చాలా బాగుంది. అంటే ఒక మాస్ కుర్రోనికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, మామూలు పండగ ఉండదు కదా, మాస్ పండగ, మాస్ అమ్మ మొగుడు అనుకోవచ్చు. కింద పవర్ చాలా బాగుంది భయ్య. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ బాగా. అంటే ఇంకా చెప్పుకోవాలంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ లో మాత్రం అన్ని ఇచ్చిండు భయ్య. ఎమోషనల్ ఇచ్చిండు, కామెడీ టైమింగ్ ఇచ్చిండు. అసలు అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్, ఆ లవ్ స్టోరీలో మధ్యలో జరిగే సిచ్యువేషన్లు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అంటే మాస్ ఎందుకంటున్నా అంటే సినిమాలో ఊర మాస్గా చేసాడు. తన లుకింగ్ వైజ్ కానీ, తన క్యారెక్టర్ వైజ్ కానీ అదిరిపోయింది భయ్య. వండర్ఫుల్ మూవీ నాకు తెలిసి. నాలుగిట్లు ఇస్ ద బెస్ట్ మూవీ ఏదన్నా అంటే ఇదన్నా. కిరణ్ అన్న మామూలు హిట్ కొట్ల, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసావు. కిరణ్ అన్న ర్యాంప్ ఆడిచ్చాడు అన్న. చెప్తున్నా అన్న, అంటే కాని మించిపోయింది అన్న. ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటూ వచ్చింది. ఈ సినిమా ద్వారా ఇంకా కొత్తగా తీసుకొచ్చిండు, కొత్తదనం చూపించాడు. ఈ దీపాలకి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ అనమాట. అలాగే లవర్స్ కానీ ఎవరికి, ప్రతి ఒక్కరు కూడా, అంటే లవర్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఒక కొత్తగా చూపించారు. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఆ లవ్ స్టోరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపిలే. యాడ్స్ ఆఫ్ భయ్య సినిమా చాలా బాగుంది. అసలు కిరణ్ అన్న అంటేనే ఒక ర్యాంప్. చెప్తున్నా మాస్ మాస్ మొగుడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ దీపాలకి కిరణ్ అన్న మాస్, కమర్షియల్ మాస్ హీరో అనమాట. కింద పవర్ అందరు నోళ్ళు ముయించినాకంటే బ్లాక్ బాస్ నెట్ కొట్టింగ్ చూసినావా, అది చాలు భయ్య ఇండస్ట్రీకి. అందరితో ఇప్పుడు నువ్వు ఒక మాట అంటే నీతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాస్ కమర్షియల్ హీరో ఈ సినిమాతో అది ఫిక్స్. ఇంకా మాటలతోనే చెప్తాడు, అంతే సినిమా ద్వారానే చెప్తాడు. అంటే కే అనేది అంటే వాళ్ళ ఇంటి పేరే ఉంది కదన్న. ఆ లెటర్ అనేది కానీ, ఆ టైటిల్ అనేది, టైటిల్ కి సంబంధించి ర్యాంప్ అనేది కానీ, కిరణ్ పవర్ అనేది కానీ ఈ ఇయర్ బాగా కలిసి వచ్చింది అన్న కిరణ్కి. ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్ హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా అయితే చాలా కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. అంటే ఎప్పుడు చూపించినట్టు కాకుండా కొత్త డిఫరెంట్ గా చూపించారు ఈ సినిమా.